దేవునికి ఇష్టం విశ్వాసులంటే. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని కూడా వ్రాయబడింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే విశ్వాసం రెండు రకాలుగా ఉంది. విశ్వాసులు ఆ రెండు రకాలుగానే ఉన్నారు. చాలామందికి తెలియదు ఈ సంగతి. విశ్వాసులందరూ ఒక్కటే అనుకుంటున్నారు. బైబిల్లో విశ్వాసము ఒక్కటే అని ఉంది. విశ్వాసులందరూ ఒక్కటే కాదు. ఎందుకంటే మీకు రుజువు చూపించి నేను మాట్లాడతాను. తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చివరి మాట చదవండి చాలు. తెస్సలోనికైలోకి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము చివరి మాట. అది డౌన్ చేసి పెట్టండి మీకు. ఏమనుందమ్మా అక్కడ? విశ్వాసము అందరికీ లేదట. ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? సంఘానికి చెప్తున్నాడు. అంటే సంఘంలో 2 వర్గాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో 2 వర్గాల వాళ్ళు ఉన్నారు. దయతో జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. మనసు అటు ఇటు పోనివ్వకండి. మీరు వచ్చింది సత్యం వినటానికి. సత్యమే మిమ్మల్ని బలపరిచేది, సత్యమే మిమ్మల్ని తీర్చిదిద్దేది, సత్యమే మిమ్మల్ని నిలబెట్టేది, నడిపించేది, కాపాడేది. ఈ వాక్యము మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగి ఉన్నది. రైటా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంఘంలో 2 వర్గాల వాళ్ళు కనబడతారు. ఒకటి విశ్వాసులు, విశ్వాసం లేనోళ్ళు. ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తాను. విశ్వాసం లేనోళ్ళు సంఘాలకి సభలకి వస్తారా అసలు? వస్తారా? మరి రాకుండా పౌలు భక్తుడు ఎందుకన్నాడు? అంటే విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసము దేవుడు మెచ్చేటువంటి విశ్వాసం, దేవుడికి నచ్చేటువంటి విశ్వాసం, దేవుడు అనుమతించేటువంటి విశ్వాసం కాదు. మీ జేబులో నోట్లు ఉన్నాయి, కానీ అందులో దొంగ నోట్లు ఉన్నాయి అనుకోండి. చూడడానికి ఎలా ఉన్నాయి అవి? నోట్లే. ఎవరికైనా దూరం నుండి చూపించేది ఎంత అంటే 500 అంటాడు, దూరం నుండి చూపించేది ఎంత అంటే 200 అంటాడు. అర్థమైందా? కానీ దగ్గరికి వెళ్ళి నిశితంగా పరీక్షించి మెషిన్లో పెడితే తప్ప ఇది ఒరిజినలా ఫేకా అనేది ఎలాగైతే తెలీదో, ఈరోజు కూడా క్రైస్తవ్యంలో బోధకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అమ్మో చాలా కథ నడుస్తోంది. కానీ విశ్వాసాలన్నీ కూడా దేవుడు అనుమతించేటువంటి ఒరిజినల్ నోట్లు కావు. కొన్ని ఫేక్ నోట్లు కూడా ఉన్నాయి, కల్తీ నోట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నా పాయింట్ జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకా గారు, వైద్యుడైన లూకా గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చిట్ట చివరి లైన్ చదవండి చాలు. అక్కడ కూడా 8వ వచనం చిట్ట చివరి లైను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడట భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే దీని అర్థమేంటి? అసలు విశ్వాసులే ఉండరు అనా? విశ్వాసులు లేకపోతే ఎత్తబడినవారు ఎవరు మరి? ఎత్తబడేవారు ఎవరు మరి? అవునా కదా? విశ్వాసులే లేకపోతే ఎత్తబడేవాళ్ళు ఉండాలా వద్దా? ఉండాలి. అవునా? ఆ మాట నెరవేరాలి కదా. మరి నెరవేరాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? విశ్వాసులైతే ఉండాలి. ఇది ఫైనల్. ఇది ఎత్తబడే గుంపులో విశ్వాసులు ఉండాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే విశ్వాసం కనుగొనునా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పుట్నోట్లో చెప్తున్నాడు చూడండి. అది ఒరిజినల్ భాషలో ఎలా ఉందో పుట్నోట్ చూడండి. ఇప్పుడు అది ఒరిజినల్ భాషలో ఎలా ఉందో పుట్నోట్ చూడండి. పుట్నోట్ ఏముంది? పుట్నోట్లో ఆ విశ్వాసము. రెండో మొదట కాదే. మొదట అయితే మోసం వచ్చేస్తుంది. అమ్మ ఆవు కదా. ఈ ఆవులో ఆ విశ్వాసము కనుగొనునా అన్నాడు ఇక్కడ.
దట్ ఫెయిత్, ఆ విశ్వాసము. సో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంతకీ ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసం? అప్పుడు 2 విశ్వాసాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ యేసు ప్రభువే మాట్లాడుతున్నారు. 2 విశ్వాసాలు ఉన్నాయా తండ్రి? ఇన్నాళ్ళు విశ్వాసం ఒక్కటే అంటే మేము అందరం అందులోనే ఉంటున్నామని అనుకున్నాం, కానీ ప్రభువా ఇక్కడ ఇంకో రకం విశ్వాసం కూడా ఉందని, మేము ఏ విశ్వాసానికి చెందిన వారమో తొందరగా తేల్చుకోకపోతే ఎత్తబడే గుంపులో ఉండమని ఇప్పుడు మాకు బయలుపరుస్తున్నందుకు, అప్పుడే బయలుపరిచినందుకు, కానీ ఇప్పుడు కొందరికి ఈ రాయబడిన లేఖన భాగాలను చదువుతున్నప్పుడు బయలుపడుతున్నందుకు మనము ధన్యులు అనుకోవాలి. వెంటనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం కూడా గుర్తు రావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 13:5 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు సంఘానికే చెప్తున్నాడు, ఇది కూడా సంఘానికే చెప్తున్నాడు, ఇది కూడా కొరింథు సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఇదెక్కడి గొడవండి? సంఘానికి వచ్చి కూర్చున్న వాళ్ళని ఈ ప్రశ్న అడగొచ్చా? మీరు చెప్పండి, మీరు అడగొచ్చా? అడగాలి. ఎవరు అడిగారు? పౌలు మహనీయుడు అడిగాడు. అప్పటికే ఈ సంఘానికి ఓ పత్రిక రాశాడు. విచిత్రం ఏంటంటే ఇళ్లలో ఆత్మ వరాలు, కృపావరాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి కృపావరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే ప్రారంభ సంఘ క్రైస్తవ్యంలో, మొదటి శతాబ్దంలోని ప్రారంభ సంఘ క్రైస్తవ్యంలో, ఈ కొరింథు పట్టణంలో, కొరింథు ప్రాంతంలో ఉన్న సంఘంలో కృపావరాలు కలిగిన వాళ్ళు ఉంటే, మరి వాళ్ళల్లో ఒరిజినల్ విశ్వాసం లేకుండా దేవుడు ఆ శక్తిని ఇస్తాడా? వాళ్ళకి ఇవ్వడు కదా. అది ప్యూరిటీ ఉంటేనే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండి కార్యం చేస్తాడు. ప్యూరిటీ లేదనుకోండి, పరిశుద్ధాత్ముడు వాళ్ళలో ఉండడానికి ఇష్టపడ్డు. అయితే ఇందులోనే ఇదే సంఘంలో ఎవరు కూడా ఉన్నారట? మరొక వర్గం వాళ్ళు కూడా ఉన్నారట. గోధుమల చేనిలోనికి ఏమొచ్చాయి? గురుగులు వచ్చాయి. రెంటినీ కలిపి ఎదగనివ్వండి అన్నాడు. కానీ తీర్పు దినాన కోతకాలమున ఏమవుతుంది చెప్పండి? గోధుమలను వేరుపరిచి గురుగులను అగ్నిలో వేసి దేవుడు ఏం చేస్తాడట? కాల్చేస్తాడట. జాగ్రత్త. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి విశ్వాసం అన్న దగ్గర. అందుకే ఇక్కడ ఏమంటాడు తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. ఇంత లోతుగా బైబిల్ ఆలోచించడం కానీ, ఇలాంటి సంగతులు సంఘాలకు బోధించడం కానీ ఈ రోజుల్లో చాలా కరువైపోయింది. చూస్తున్నాం కదా మనం పరిస్థితులు, ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళుతున్నామో. ఎవరు పడితే వాళ్ళు బోధకులైపోయి, ఎవరు పడితే వాళ్ళు విశ్వాసులైపోయి, ఎవరు పడితే వాళ్ళు మాతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మాతో దేవుడు ఉన్నాడు, మేమే దేవుని పిల్లలం, మేమే ఇంకా సర్వసంగ పరిత్యాగులం, మేము సర్వోన్నతులం అన్నట్టుగా చాలామంది బిహేవ్ చేయటం వల్ల ఈరోజు క్రైస్తవ్యంలో బైబిల్ తెలియలేనివాడు బోధకుడు అయిపోయాడు, బైబిల్ ఎరుగనివాడు విశ్వాస అయిపోయాడు, బైబిల్ చదవనివాడు పరిశుద్ధాత్మ అంటున్నాడు. అలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితులు మనం కళ్ళతో చూస్తున్నాం. కనుక ఈ దుర్దినాలలో అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించాలి. పోయే కాలం ఎలాగా దగ్గర పడుతుంది, పోయేవాళ్ళు పోతారు. అగ్ని పరీక్షించే కాలం దగ్గర పడుతుంది. అది దగ్గర పడినప్పుడు లేదా మనకి పోయే కాలం వచ్చినప్పుడు, వెళ్ళిపోయే కాలం, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా పరీక్షకు నిలబడిన వారు ఉండాలి తప్ప, కొట్టులోనికి చేర్చబడే గింజల మాదిరిగా ఉండాలి తప్ప, పొట్టు మాదిరిగా అగ్నిలో కాల్చివేయబడే స్థితిలోనికి వెళ్ళకూడదు. అంటే ఎవరికి వారు మీ భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని పరీక్షించుకొని ముందుకెళ్ళాలి. చర్చ్కి వచ్చాం, కూర్చున్నాం, విన్నాం, వెళ్ళిపోయాం, దట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఎస్, దట్ ఈజ్ నాట్ ఎనఫ్. నేను మీతో చెప్పేది సత్యం. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని చివరిదాకా నా పరుగును కడముట్టించి తిని. అక్కడ అంటున్నటువంటి ఒక అద్భుతమైన మాట, అది ₹1,00,00,000 మాట. అంటే నీ మొగుడు నిన్ను వదిలేశాడంటే ₹1,00,00,000 మాట కాదు. అది ₹1,00,00,000 మాట అంటే ఇది, నా విశ్వాసము కాపాడుకొంటిని. అది పౌలు భక్తుడు అన్నమాట. మన జీవితాల్లో విశ్వాసానికి సంబంధించి ఎంత కేర్ఫుల్గా ఉండాలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 అంటాడు, సంఘంలో ఉన్న వాళ్ళతో మీరు విశ్వాసము గలవారే. విశ్వాసం అంటే మళ్ళీ ఇప్పుడు ఏది? లోక 18లో చదువుకున్న ఆ విశ్వాసం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒరిజినల్ నోటు, ఒరిజినల్ ఫెయిత్,
ఒరిజినల్ ఫెయిత్ మీకుందో లేదో చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అర్థమైందా? ఆ విశ్వాసం. రైట్, చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరే ఎరుగరా? మీకు ఎవరు చెప్పక్కర్లేదు కదా, అందుకని పరీక్షించుకోండి అన్నాడు. ఇప్పుడు విశ్వాసాలు 2 అన్నాను కదా, ఆ 2 ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. విశ్వాసాలు 2 అన్నాం కదా, ఇప్పుడు విశ్వాసాలు అందరూ వాడేసుకునే ఒక మాట చూపిస్తాను మీకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. తీయాలి, అందరు తీయాలి, బైబిల్ అందరు తీయాలి. ఆరాధనకు వచ్చిన వాళ్ళు అందరూ బైబిల్ చూడాలి జాగ్రత్తగా. అటు ఇటు చూడ్డాలు, మాట్లాడుకోవటాలు, ఫోన్లో కోటాలు చేశారంటే మాత్రం మీకు పనిష్మెంట్ ఉంటుంది, చెప్తున్నాను. చాలా సీరియస్గా వెళ్తున్నాం మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. తీయాలందరూ తీశారా? హెబ్రీ పత్రిక 11:1 చదవండి. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పాలి. నిరీక్షణ 2 రకాలు. ఇది ఎక్కడ కొడవండి బాబు అనుకుంటున్నారా? తప్పదు మరి. విశ్వాసం 2 రకాలు, మళ్ళీ ఏంటిది? నిరీక్షణ 2 రకాలు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అని చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన సినిమా, ఎన్నిసార్లు చూసేసాను చిన్నప్పుడు. ఆ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కూడా ఒకసారి మా హై స్కూల్ నాటకాల పోటీలో వేసాం. నేనే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేశానప్పుడు. సో అంత ఇష్టం అనమాట అప్పట్లో. అందులో ఒక పాట ఉంటుంది, వస్తాడు నారాజు ఈరోజు అని. ఒక హీరోయిన్ విజయ నిర్మల్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక పాట పాడుకుంటుంటారు. దాన్ని కూడా ఏమంటారు తెలుసా? వస్తాడు నారాజు ఈరోజు అంటే ఆమె అతని కొరకు ఏం చేస్తుంది? నిరీక్షిస్తుందని అర్థం. అర్థమైందా? ఆమె అతని కొరకు ఏం చేస్తుంది? నిరీక్షిస్తుంది. ఇప్పుడు అతను వచ్చేసాడు అనుకోండి, ఇంకా పాట పాడదు. ఆ పాట ఎప్పటి వరకు పాడుతుంది? వస్తాడు నారాజు అని ఎప్పటి వరకు పాడుతుంది చెప్పండి? వచ్చే వరకు పాడుతుంది. వచ్చాక కూడా పాడితే ఏమంటాం? పిచ్చిది అంటాం. అవునా కదా? వచ్చాక పాడొచ్చా? ఇంకా చూసేవాళ్ళకి కూడా ఏమవుతుంది? వచ్చాక పాడితే, రాకముందు పాడితే ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చూస్తారు అందరూ. పాప ఇంకా రాలేదు కాబట్టి పాడుకుంటుందమ్మా పాట అనుకుంటారు. వచ్చాక కూడా అదే పాట మొదలెట్టింది అనుకోండి, చూసేటోళ్ళకి వికారం వస్తుంది, చిరాకు వస్తుంది. ఏందమ్మా అమ్మ వచ్చి లోపల కూర్చున్నాడు, వచ్చి 10 రోజులు అవుతుంది, ఇంకెప్పుడు వస్తాడా రాజు, వస్తాడా, వచ్చినాడు రాజు కదా అతను అని అడుగుతారా అడగరా? సో వచ్చేసాక పాడరు ఏమా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిరీక్షణలో 2 ఉన్నాయి, విశ్వాసాలు 2 ఉన్నాయి. ఈ విశ్వాసాలు 2 నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం అట. ఇప్పుడు ఈ వచనాన్ని ఇద్దరు వాడేసుకుంటున్నారు. 2 వర్గాలకు చెందిన వాళ్ళు వాడేసుకుంటున్నారు ఈ వచనాన్ని. కానీ అందులో దేవుడు ఎవరికి ఈ వచనాన్ని ఇస్తాడు? అరే నాన్న మీరు వాడుకోవచ్చురా నాన్న, తప్పులేదు, కానీ మీరు వాడుకోకండి రోయ్, మీకు సెట్ అవ్వదు అని ఎవరిని అంటాడు? ఇది తేలిందనుకోండి, క్రైస్తవ్యం సగం బాగుపడిపోయినట్టే. ఇది ఒక్కటి తేలితే క్రైస్తవ్యం సగం బాగుపడిపోయినట్టే. ఇందుకు ఏంటి తేలాల్సిన విషయం, ఎలా తేలాలి అనే దాన్ని మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే, ప్రియమైన దేవుని సంగమా, అందరూ గుర్తుపెట్టేసుకోండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. 2వ లైన్కి తర్వాత వెళ్దాం. అది కూడా ఇంపార్టెంటే. అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. కనబడే వాటికి వర్తించదు ఇది. కనబడే దృశ్య పదార్థాలకు దేనికి ఈ మాట వర్తించదు. ఒక ఆయన ఒక రోజు అన్నాడు, అది చెప్తానులే, ఇప్పుడు చెప్పేస్తే థ్రిల్లింగ్ ఉండదు. కనిపించే వాటికి 2వ భాగం వర్తించదు. నాకు గుర్తు చేయండి ఒకవేళ మర్చిపోతే. ఇప్పుడు 2 విషయాలు మనం తేల్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకటి విశ్వాసము, అవిశ్వాసం కాదు. 2వ లోక 18:8 చదువుకున్నాం కదా, విశ్వాసము, తర్వాత విశ్వాసం కింద ఉన్న నిరీక్షణ, తర్వాత డూప్లికేట్ విశ్వాసము,
డూప్లికేటు నిరీక్షణ, రెండు కనబడ్డాయి మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ డూప్లికేట్ విశ్వాసాన్ని ఎలాగ బైబిల్ గ్రంథంలో నుండి మనం వెలికి తీయాలి అని ఆలోచిస్తే, బైబిల్లో ఉన్నటువంటి విషయాలే సమాధానం ఇస్తాయని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాము అన్నాడు ఒరిజినల్ బోధకుడు. డూప్లికేట్ బోధకులకి ఇవన్నీ తెలియవు. ఎప్పుడు డూప్లికేట్ దొరికిపోతారు. ఫేక్ నోటే భయంగా ఉంటుంది. దొంగ నోట్లు పట్టుకుని బ్యాంక్కి వెళ్ళారనుకోండి, జేబులో చెయ్యట్టుకు ధైర్యంగా వెళ్తారా? ఎలా వెళ్తారు మరి? బిక్ మంట అందులో దూరి ఏదో రకంగా ఆ సందట్లో సడేమి అన్నట్టు గబ పని ముగించుకుని ఏం చేయాలి? పారిపోవాలనుకుంటారు. అవతలోడు ఏమైనా ఆమరపాటుగా ఉంటే మీ పని అవుద్ది, కానీ అవతలోడు కొంచెం క్లియర్గా ఉన్నాడు అనుకోండి, మీ పని అవుతుందా? అవ్వదు. సో అలాగే దేవుడి దగ్గర కూడా మనం మోసం చేద్దామంటే కుదరదు. రైట్. ఇప్పుడు చూద్దాం కొలస్సీ పత్రిక. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. జాగ్రత్తగా చదవండి. అక్కడ, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. నెక్స్ట్, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దొరికేశారు, ఇద్దరు విశ్వాసులు దొరికేశారు ఇక్కడ మనకి. ఆ విశ్వాసము అవిశ్వాసము అంటే, అవిశ్వాసం అంటే దేవుని దృష్టికి లెక్కల్లోకి రానిది, కానీ వీళ్ళ దృష్టిలో అది విశ్వాసమే. అయితే ఇక్కడ మనకు దొరికేశారు రెండు విశ్వాసాలకి తేడా దొరికిస్తుంది. మొదటి విశ్వాసం పైనున్న వాటిని వెతికే విశ్వాసం. రెండో విశ్వాసం భూ సంబంధమైన వాటిని వెతికే విశ్వాసం. మొదటి నిరీక్షణ పైనున్న వాటి కొరకైన నిరీక్షణ. రెండవ నిరీక్షణ భూ సంబంధమైన నిరీక్షణ. మీకు బాగా అర్థమైంది కదా? ఇప్పుడు పైనున్నవి భూ సంబంధమైనవి. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే పైకి చూసే విశ్వాసులు ఆ విశ్వాసం క్రింద ఉన్నారు. క్రింద చూసి వెతుక్కునే విశ్వాసులు దేవుని దృష్టిలో అవిశ్వాసం క్రింద ఉన్నారు. కానీ వాళ్ళు కూడా సంఘంలో ఉంటున్నారు, గురుగుల మాదిరి వాళ్ళు కూడా విశ్వాసులు అనే చెప్పుకుంటున్నారు. పాయింట్ మీకు అర్థం కావాలి, అందుకే ఇంత చక్కగా విభజించి ఉపదేశిస్తున్నాను మీకు. రైట్. ఇప్పుడు నిరీక్షణ అనగానే దృశ్యమైనవి కాదు, దృశ్యమైనవి పొందుకోబోతున్నాం అనే నిరీక్షణ విశ్వాస సంబంధమైన నిరీక్షణ బైబిల్ ప్రకారంగా కాదు. విశ్వాస సంబంధమైన నిరీక్షణ ఏం చెప్తోందంటే, అదృశ్యమైనవి ఉన్నాయనుటకు నీ దగ్గర ఉన్న ప్రభావవంతమైన రుజువు. ఉదాహరణకి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, మొక్కుకున్నాను, BMW కానీ, రోల్స్ రాయల్స్ కానీ, రేంజ్ రోవర్ కానీ కారు కొనుక్కుంటానన్న ఆశతో దేవుణ్ణి వెతికాను, నాకు దొరికింది, నా నిరీక్షణ ఫలించింది. నేను విశ్వాసంతో దేవుని దగ్గర ఎదురు చూశాను, వస్తుంది నా కారు త్వరలో అని. మొత్తం మీద నాకు కారు వచ్చింది. ఇది నా విశ్వాసానికి సరిపడ నిరీక్షణ అని ఎవరైనా ఒకవేళ సాక్ష్యం ఇచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? చప్పట్లు కొట్టి అభినందించి, దేవుడు ఎంత మేలు చేశాడు, ఆయన ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వస్తాయి, మరి ఎదురు చూసావు కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీకు దొరికింది అని తొందరపడి మనం ట్యాగ్ వేసేస్తాం. ఇప్పుడు ఇదే పాయింట్లో ఒక అన్యజనుడు రావడానికి అవకాశం ఉందా లేదా? ఈ ప్రశ్న మనకు అప్పుడు రాదు. ఇదే సాక్ష్యం ఒక అన్యజనుడు కూడా చెప్పొచ్చా, చెప్పలేడా? చెప్పగలడేంటి? చెబుతున్నారు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను, వాళ్ళ నమ్మిన దేవుని యందు వాళ్ళ విశ్వాసం అది. నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచి నేను దేవుణ్ణి అడిగాను, నా ప్రభువా లేదా నా తండ్రి, నా దేవా, నేను ఎవరి యందైతే విశ్వాసం ఉంచితే వాళ్ళని, లేకపోతే నా దేవత, ఏదో సంథింగ్ వాళ్ళు అడిగి, నేను నాకు కారు కావాలనుకుంటున్నాను, నాకు కారు ఇచ్చావు నువ్వు, అందుకని నేను వచ్చి నీ సన్నిధికి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్తాను. ఉన్నారా లేదా? ఉన్నారు. ఇప్పుడు మీ విశ్వాసం వాళ్ళ విశ్వాసం ఇంచుమించి ఏమైపోయినాయి? ఇంచుమించి ఏంటి? దేవుడి పేరు మారింది అంతే, కానీ విశ్వాసం ఏమైపోయింది? అక్కడ
ఒకటైపోయింది. పనిచేస్తుందా బల్బు? వెలుగుతుందా అందరికీ? ఇంకెవరికైనా వెలగట్లేదా? వెలుగుతుంది కదా, ఒకటైపోయింది అక్కడ. రైట్. అంటే ఇప్పుడు స్థిర విశ్వాసం, పై విశ్వాసం ఎలా ఉంటుంది అనే పరిశీలనలో మన విశ్వాసం ఈ దృశ్యమైన వాటి కొరకు వెతికేది కాదంటున్నాడు. నాకు కారు కావాలి, నిరీక్షించాను. కారు దృశ్యమైనదా అదృశ్యమైనదా? ఇల్లు కావాలి, నిరీక్షించాను. ఇల్లు దృశ్యమైనదా అదృశ్యమైనదా? చెప్పాలి. దృశ్యమైనది. అప్పుడు మీరు ఆ వచనాన్ని ఎలా మార్చాలి? ఈ బ్యాచ్ అందరూ ఎలా మార్చాలి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును మార్చాలి. ఇప్పుడు వాళ్ళ కోసం ఏమని మార్చాలి? దృశ్యమైనవి తీసేయాలి అక్కడ. కానీ మరొకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అన్నది మన విధానం కదా. కానీ అక్కడ ఏం మార్చేయాలి? వీళ్ళందరి లెక్కల ప్రకారం దృశ్యమైనవి ఉన్నాయనుటకు ఆ రుజువు అనాలి. మరి బైబిల్ ఒప్పుకుంటుందా? చెప్పాలమ్మా. ఎంత జ్ఞానం ఉందో తెలుసా బైబిల్లో? అలా చదవాలి బైబిలు. అందుకే నేను బైబిల్ పిచ్చోడిని అంటాను. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, కానీ నేను బైబిల్ పిచ్చోడినే. చాలా బాగా చదువుకుంటాను నేను బైబిల్. చాలా లోతుకెళ్ళి అర్థం చేసుకుంటాను వచనాలు. తొందరపడి అందరిలాగా కాదు. ఇంత లోతుకెళ్ళే శక్తి లేక ప్రతోడు చిన్న చిన్న బిట్లు కట్ చేసుకుని వచ్చి అలాగన్నాడు ఇలాగన్నాడు. అరే నాయన, కొంచెం లోతుకెళ్ళి ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. ఎలా అన్నాడో దేనికైనా సరే మనం చెప్పగలం. 5 ఏళ్ల క్రిందట సమాధానం ఇచ్చేసిన విషయాలు కూడా ఇప్పుడు తిప్పుకుని ఆనందపడిపోతున్నారు చాలామంది దుర్బోధకులు. 5 ఏళ్ల క్రిందటే వాటికి ఫుల్ వివరణ ఇచ్చేసాను నేను. సో కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే పైనున్నవి వెతికే గుంపు ఒకటి ఉందట, కిందున్నవి మాత్రమే వెతికే గుంపు ఒకటి ఉందట. ఇప్పుడు మరి 2 గుంపులు ఉన్నప్పుడు 2 గుంపులకు 2 రకాల కాపర్లు కావాలి కదా, అవునా వద్దా? 2 గుంపులు ఉన్నప్పుడు 2 రకాలైన కాపర్లు కావాలా వద్దా? కావాలి. ఇప్పుడు పైనున్నవి వెతికే వాళ్లకు కాపర్లు వేరుగా ఉన్నారట. సత్య సంబంధులు అంటారట వాళ్ళని, సత్యోపదేశకులు అంటారట. సత్య మార్గమును నడిపించేవారు, క్రీస్తు దాసులు, అపోస్తలుల బోధలో ఉన్నవారు అంటారట వాళ్ళని. భూ సంబంధమైన మార్గం గుండా నడిపించే వారిని పేతురు గారు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి రకరకాల పేర్లతో పిలిచారు. అబద్ధ బోధకులని, దొంగ అపోస్తలులని, మోసగాండ్రగు పనివారని, అబద్ధ ప్రవక్తలని పలు విధాల పేర్లతో పిలిచారు. వాళ్ళు భూ సంబంధంగా మందను నడిపిస్తారు. భూ సంబంధమైన వాటిని వెతకమని మాత్రమే బోధిస్తారు. పైనున్న వాటి మీద దృష్టి పెట్టనివ్వరు. ఆ దృష్టి పెట్టే గుంపు కూడా కాదు అది. వాళ్ళు పెట్టరు, వీళ్ళు పెట్టనివ్వరు. వాళ్ళు బోధించరు, వీళ్ళు వినరు. భూ సంబంధంగా మాత్రం జనాల్ని నడిపిస్తూ ఉంటారు. వాటి మీదనే దృష్టి పెట్టమని చెప్తూ ఉంటారు. అందుకే పైన వాటిని వీళ్ళు ఏం చేయరు? వెతకరు. వీళ్ళ నిరీక్షణ కూడా ఎక్కడ తిరుగుతుంది? భూమి మీదే తిరుగుతుంది, భూమి వరకే తిరుగుతుంది. అది దృశ్యమైనది అన్న సంగతి కూడా వీళ్ళు మర్చిపోయి అక్కడే మేము విశ్వాసం ఉంచామంటారు. ఎన్ని సాక్ష్యాలు ఈ మధ్యకాలంలో వింటుంటే ఎంత బాధేస్తుందంటే, ఎవరో ఒక చెల్లెమ్మ చెప్తోంది, ఇంట్లోకి ఎలకలు వచ్చేస్తున్నాయట, ప్రార్థన చేసిందట, దేవుడు పిల్లిని పంపించాడట. బాధేసింది నాకు చూడగానే. ఇంట్లోకి ఎలకలు వచ్చి ఏంటి? ఇంట్లోకి ఎలకలు వచ్చేస్తున్నాయి అని ఆ చెల్లెమ్మ ఎవరో నాకు తెలుసుమా, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే చూశాను. ఇంట్లోకి ఎలకలు వచ్చేస్తున్నాయని చెల్లెమ్మ ప్రార్థన చేసిందట. పాపం ఆ చెల్లెమ్మకి ఎవరో సరిగా బోధించలేదు. అప్పుడు దేవుణ్ణి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే సాయంత్రానికి ఒక పిల్లిని పంపాడట. ఆ పిల్లి వచ్చి ఎలకలన్నింటినీ తినేసిందట. ఎంత గొప్ప విశ్వాసం అని మన వాళ్ళు ఆమెన్ ఆమెన్ హల్లెలూయా మేన్ అంటారు అంతే. వెనకాల నుంచి బ్యాక్ డ్రాప్లో వస్తుంటుంది అలాగా, కొట్టండి గట్టిగా అంటారు. ఎవరిని కొట్టాలరా ఆయన? దేని కొట్టాలి? ఎందుకు కొట్టాలి? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. ఇప్పుడు వస్తాడు నారాజు అనే పాట 2 విధాలుగా పాడుకోవచ్చు. నేను పాడుతాను ఆ పాట నా విశ్వాసం ప్రకారంగా. ఎలాగా? వస్తాడు నారాజు ఏదో రోజు. నా రాజు ఎవరింతకీ? నా యేసుప్రభు. నాకుందా పాట. ఇప్పుడు వస్తాడు నారాజు ఏదో రోజు, అది నా విశ్వాసం. నా పాట కూడా అదే. ఇప్పుడు విజయ నిర్మల గారి పాట కూడా అదే. ఇప్పుడు ఆవిడ విశ్వాసం నా విశ్వాసం ఒకటేనా? చెప్పండి. ఆవిడ భూ సంబంధమైన రాజు కోసం ఎదురు చూస్తూ పాడిన పాట అది.
నేను ఆత్మ సంబంధమైన పరలోకపు రాజు కోసం ఎదురు చూస్తూ పాడుకుంటున్న పాట ఇది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కొంతమంది అంటారు, ఇదేంటండి బాబు సినిమాల్లో సందర్భాలు చెప్తున్నాడంటే లోకంలో జరిగే వాస్తవాలే కదా అవి, నేను ఏమైనా అబద్ధాలు చెప్పానా, కట్టుకథలు చెప్పానా? మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా ఇక్కడికి, మనకు తెలియనివా? పోనీ అల్లూరి సీతారామరాజు చూసిన వాళ్ళు చేయొద్దండి, చేతండి, తప్పే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరేమన్నా నేను చూశానని చెప్తున్నాను కదా, గతంలో చాలాసార్లు చూశాను అంటున్నాను కదా. నేను చూడలేదా? మరి పెద్ద ఈతమంతుల్లో గల కూర్చుంటావు ఏంటి? మరి చెయ్యొద్దు మరి. సో చాలామంది చూశారు కదా, మరి ఇంకేంది? ఆ పాట వినలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఆ పాట నేను ఎప్పుడు వినలేదన్నోళ్ళు అది ఎవరో కొంతమంది పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, అలా తెలియదు. ఎందుకు ఈ తరంలో వాళ్ళు కాబట్టి మన 90s పిల్లలందరికీ, పెద్దవాళ్ళందరికీ ఏమవుతుంది అది తెలుసు కదా, అంతకు ముందున్న వాళ్ళందరికీ తెలుసు. సో నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడానికి అందులో తప్పే ఉంది. మాట్లాడుకోకూడదని ఏమైనా రూల్ ఉందా? నిజమే. నేను రెండింటికి తేడా చెప్తున్నాను, మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేం తప్పు కాదు. కొంతమంది ఉంటారు ఏదో మహాపరిశుద్ధుల్లాగా, అయ్యో వాక్యంలో కృష్ణ అంటున్నాడండి, విజయ నిర్మల్ అంటున్నాడండి అంటాడు. వీళ్ళకి తెలిసి సావదు, మనం చెప్తే అర్థం చేసుకోరు. సరే, ఇంకా వాళ్ళని పక్కన పెట్టండి. మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆవిడ విశ్వాసానికి మన విశ్వాసానికి పదాలు ఒక్కటే కావచ్చు, పదాలు ఒక్కటే, వస్తాడు నారాజు అనే పదాలు ఒక్కటే. కానీ ఆవిడది భూ సంబంధమైన నిరీక్షణ, మనది పర సంబంధమైన నిరీక్షణ. ఆవిడది భూ సంబంధమైన విశ్వాసం, మనది పర సంబంధం. అంటే దృశ్యమైన విశ్వాసం ఏమో ఆవిడది, అదృశ్యమైన విశ్వాసం ఏమో మనది. ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామంది ఉన్నారు. అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, వచ్చావా అంటే కొంతమంది అంటారు కదా, ఏదో రకంగా నమ్ముకున్నారు కదండి, ఏందండి బాబు మీరు మరి దారుణంగా, ఏదో రకంగా నమ్ముకున్నారు కదండి, మెల్లిగా అలాగ వస్తే ఇందులో తీసుకెళ్తామండి అంటే అది ఎలాగుంటుందంటే, ముందు దొంగ నోటు ఇచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా డిటర్జెంట్ వేసి ఉతికి దాన్ని ఏదో రకంగా ఎండబెట్టి ఏం మారుస్తాం, ఒరిజినల్ నోటుగా మారుస్తాం. సాధ్యమయ్యేదా? అలాగైతే యేసుప్రభువే చేతుడు కదా ఆ పాడు పని. ఆయన అలా చేయలా. ఏదో రకంగా లాక్కొచ్చేసి, ఏదో రకంగా దొంగ నోటు ఇచ్చేసి, ఏదో రకంగా ఒరిజినల్ నోటుగా మారుద్దామంటే అది అయ్యే పని కాదు. అన్ని సందర్భాలని ఒక దృష్టితో చూడకూడదు. ఎవరిని పిలిచినా బైబిల్ ప్రకారం 2000 ఏళ్ల క్రిందట ధృవీకరించబడిన పిలిపిది. నువ్వు మళ్ళీ దాన్ని మార్చకూడదు. ఏదో రకంగా పిలుస్తానని అనకూడదు. నువ్వు 2000 ఏళ్ల క్రిందట అపోస్తలుల ద్వారా ధృవీకరింపబడిన సత్యాన్ని నువ్వు మార్చకూడదు. ఆ సత్యం అలాగే ఉండాలి, అలాగే పిలవాలి, అదే బోధించాలి, అది ఇష్టపడే ఎవరైనా రావాలి. నువ్వు మధ్యలో వచ్చి ఏదో రకంగా రప్పిస్తున్నాను కదండి, మీకు ఎందుకండి, జనాన్ని నింపుతున్నానా లేదా, సరుకు వచ్చిందా రాలేదా, బస్తా నిండిందా లేదా? బస్తా నిండాలి, కానీ దేంతో నిండాలి చెప్పండి? దేంతో నిండాలి? బస్తా, ధాన్యం బస్తా దేంతో నిండాలి? ధాన్యంతో నిండాలి. అవునా? ధాన్యం బస్తా దేంతో నింటితే బాగుంటుంది? ధాన్యంతో నిండాలి. ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎందులో పోయాలి? కొట్లలో పోయాలి. పొల్లు గింజల్ని పొట్టుది కాల్చివేయబడే దానితో బస్తాలు నింపి మనం ధాన్యాగారంలో వేస్తామంటే దాన్ని మీరు ఒప్పుకుంటారా చెప్పండి? మీకు అది లాభమా నష్టమా? నష్టం కదా. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నారు? మన వెసులుబాట్లు, మన అంగీకారాలు వాక్యం దగ్గర తీసుకురాకూడదు. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో విధంగా నడిపిస్తున్నాం కదండి, ఏదో విధంగా తీసుకొస్తున్నాం కదండి, ఏదో నయానో భయానో అబద్ధమో మంచిదో చెడ్డదో ఏదో చెప్పేసి, నకిలీదైనా సరే చెప్పేసి దేవుని సన్నిధికి నడిపించేస్తున్నాం కదంటే దాన్నే చాలామంది ఏమంటున్నారంటే ప్రలోభాలకు గురి చేసి మతాలు మారుస్తున్నారు అంటున్నారు. దాన్ని బైబిల్ ఒప్పుకోదు. నేను చాలా ఖండితంగా చెప్తున్నా. ఎవరిని ప్రలోభాలకు గురి చేసి మతాలు మార్చకూడదు, విశ్వాసంలోనికి నడిపించకూడదు. దట్ ఈజ్ నాట్ రియల్ ఫెయిత్, ఆర్ గాడ్ డజంట్ యాక్సెప్ట్ దట్ ఫెయిత్. దట్ ఈస్ ఫేక్, కంప్లీట్లీ ఫేక్. సో కాబట్టి అలాంటి వాటిని మనం విశ్వాసం అని అసలు ప్రకటించకూడదు. అది విశ్వాసం కాదది. ఒరిజినల్ చివరికి వెళ్ళిన తర్వాత డూప్లికేట్ పట్టుకుని వెళ్ళామనుకో ఇంటి పొమ్మంటారు, రానివ్వరు లోపలికి. అంతెందుకు మనం ఏ దేశానికైనా వెళ్ళాలి. ఇప్పుడు నేను విదేశాలకు వెళ్తూ ఉంటాం. రేపు డిసెంబర్లో కూడా వెళ్ళబోతున్నాను. విదేశాలకు వెళ్ళేటప్పుడు మనకు వీసా ఉంటుంది. నకిలీ వీసా పట్టుకెళ్ళేవానికి ఏం చేస్తారు? వెళ్ళనిస్తారా? ఫ్లైట్ ఎక్కనిస్తారా? నకిలీ వీసా పట్టుకెళ్తే ఫ్లైట్ ఎక్కనిస్తారా? ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపలేస్తారు. ఇంకా కొత్త ముప్పు తెచ్చుకోవాలి. వెళ్ళకపోగా జైల్లో కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. నీ పాస్పోర్ట్ మీద ఏమేస్తారు?
స్టాంప్ వేసేసి ఇంక ఈ దరిద్రుని ఎక్కడికి వెళ్ళనివ్వకండి, ఇడు దొంగోడీడు ఉగ్రవాదేమో డౌట్ వస్తుంది మాకు, మోసగాడని డౌట్ వస్తుంది మాకు, వెళ్ళనివ్వకుండా వేసేస్తారు. ఇక్కడ గడిచిపోయే జీవితం కోసం చూసుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఇక్కడ గడిచిపోయే జీవితం కోసం చూసుకోకండి, పైన వాటిని వెతకండి. పౌలు గారి బోధ ఎంత స్పష్టంగా ఉంటుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడలేమనుంది అక్కడ. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల. ఎంత బాగుందండి మాట. నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకే ఉండకూడదట. నిరీక్షణ దేనికోసం ఉండాలట? పైనున్న జీవితం, రాబోయే జీవితం, రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకుని వారవై ఉండవలెను అన్నాడు తిమోతి పత్రికలో. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలం, రాబోయే జీవం, దానికి ఏం పునాది వేసుకోవాలి? మంచి పునాది వేసుకోవాలి. ఇప్పుడు కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుంది అక్కడ? ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా. ధన్యులన్నాడా దౌర్భాగ్యులన్నాడా? చిచి అన్నాడు, అన్నాడు. రెండో ఫెయిత్ ఇది. ఈ ఫెయిత్ పనికిరాదండి దేవుడి దగ్గర. సెలెక్ట్ అవ్వు, లోపలికి వెళ్తే కార్డు పనిచేయదు. ఇప్పుడు కార్డు పట్టుకెళ్తావు, కార్డు ఫేక్ అయినా పనిచేయదు, పాస్వర్డ్ తప్పు కొట్టినా పనిచేయదు, రూపాయి బయటికి రాదు ఏటీఎంకి వెళ్తే. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? కదా. అలాగే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సత్యవాక్యము విని సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. ఎంత రిస్క్లో ఉందో ఈరోజు క్రైస్తవ్యం చూసుకోండి. ఈరోజు నన్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నా గట్టిగా, నన్ను అనుసరిస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నా, నా బోధ వింటున్న వాళ్ళకి చెప్తున్నా, నా బోధను వ్యతిరేకిస్తున్న వాళ్ళకి చెప్తున్నా, క్రైస్తవ్యం చాలా పెద్ద రిస్క్లో ఉంది. క్రిస్టియన్స్ చాలా పెద్ద రిస్క్లో ఉన్నారు. ఈ రిస్క్ ఎవడో మతోన్మాది వల్ల, అన్యుడి వల్ల కలిగే రిస్క్ కాదు ఇది. ఆడి వల్ల రిస్క్ కలిగినా మనకేమీ నష్టం లేదు, మన వెంట్రుక రాలదో. కానీ ఈ రిస్క్ ఎవడి వల్ల తెలుసా? రహస్యముగా చొరబడిన కొందరున్నారు మీలో అన్నాడు అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో. రహస్యముగా చొరబడిన వారు కొందరున్నారు, జాగ్రత్త. వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, సంఘాల్ని పాడు చేస్తారన్నాడు. చూడండి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను ఉన్నంత వరకు కాపలా కాస్తా. నేను వెళ్ళిపోతాను ఏదో రోజు, ఆ రోజు నేను ఇంకా కాపలా కాయలేను, మీరే కాసుకోవాలి. దేంతో కాసుకోవాలి? వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, ఆ వాక్యంతో కాసుకోవాలి మీరు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూసారా? మీకు విషయం చెప్పనా? ఈ వచనాలు అసలు టచ్ చేయరాళ్ళు. ఇది అసలు ట్విస్ట్. ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని కూడా వాళ్ళు టచ్ చేయరాళ్ళు. వాళ్ళకి అనవసరం, ఇవి మాకు అవసరం లేదండి. ఇవి మాకేం కావాలి? నీ గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది కావాలి అంతే. నీ దీవెన, నీకు ఆశీర్వాదం మా దగ్గరికి వచ్చాయి, నువ్వు మా దగ్గర ఉండంతే అంతే. మా దగ్గర నూనె వేసుకో, మదన చేస్తాం. కేరళ ఆయుర్వేద వైద్య నిలయం అన్నట్టు మసాజ్ సెంటర్. మసాజులు తప్ప అక్కడ మిరాకిల్స్ ఉండవు, మసాజులే ఉంటాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా. నిన్న కూడా అతను హరిహర కళాభవన్లో మీటింగ్ పెట్టాడు తమ్ముడు. అతను నిన్న ఎవరో పాపం శ్రీనివాస్ అని పిలిస్తే నలుగురు లేచారు, నలుగురో ముగ్గురో. అందులో ఇతను కన్ఫ్యూజ్ అయ్యి నేను కొడుకు గురించి ఏడుస్తున్న శ్రీనివాస్ని పిలిచాను అన్నాడు. మరి ఆ వీడియో ఉందో కత్తిరించేశారో చూసుకోండి తర్వాత. కొడుకు గురించి ఫోన్ చేసిన కొడుకు గురించి ఏడుస్తున్న శ్రీనివాస్ని పిలిచానంటే ఒక ఇద్దరు వచ్చారు పాపం, భార్య భర్త. వాళ్ళు అంజులట, వాళ్ళకి అసలు విశ్వాసమే లేదట, ఎప్పుడు ఏ చర్చికి కూడా వెళ్ళలేదట, ఆ దేవుడి గురించి కూడా ఏవి తెలియదట. కానీ దేవుడు ఇంటర్ఫీర్ అయిపోయి ఏంటి ఇతని దగ్గరికి వచ్చి బాబు 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 అదిగో వాళ్ళ సమస్య గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఏంటి ప్రభు ఇప్పుడు అత్యంత క్లిష్టమైన సమస్య వాళ్ళకి, వాళ్ళ కొడుకు మాట వింటలేదు నాయన, నువ్వు చెప్పు వాళ్ళకి ఏమనంటే నీ కొడుకు త్వరలో మాట వింటాడని చెప్పు నాయన. అంటే వీళ్ళిద్దరు రక్షణ అవసరం లేదా ప్రభువా? వీళ్ళిద్దరు రక్షింపబడాల్సిన పని లేదు ప్రభువా? నీకు పని లేదు నాయన, నాకు అలాంటివి ఉండవు నాయన, నేను ఎప్పుడు భూసంబంధమైనవే కదా వెతుకుతుంటాను. మరి తెలివైనోడు ఆలోచనలకి బుర్ర తక్కువ వాళ్ళ ఆలోచనలకి ఎంత తేడా ఉందో మీరు గ్రహించాలి.
అర్థమైందా? దేవుడు భూ సంబంధమైన విషయాల గురించి మాట్లాడు. తల్లిదండ్రుల మాట ఎంటలేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. అసలు ఈ తల్లిదండ్రులే దేవుడి మాట ఇంకా ఎంటలేదు. వీళ్ళు ఇంకా సత్య సువార్త తెలియదు వీళ్ళకి. వీళ్ళ ఆత్మలు ఇంకా రక్షణలోకి రాలేదు. వీళ్ళు ఎందుకు వచ్చారంటే పాపం అతనికి ఉన్న పక్షవాయువు తగ్గించుకుందాం, ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుద్దట, రమ్మని పిలుస్తున్నారు, రోగాలు తగ్గిపోతున్నాయట, అక్కడికి వెళ్తే నా పక్షవాయువు తగ్గించుకుందామని ఇగో చెయ్యలా పెట్టుకొచ్చాడట. ఆయన చెయ్యల పెట్టుకొచ్చాడు. వస్తే నూనె మద్దన చేసిరండి ఈయన ఇతగాడు. మరి ఏ మసాజ్ సెంటర్లో పనిచేసి వచ్చాడో సేవకుడిగా నాకు తెలియదు, కానీ గట్టిగా చేసాడండి మసాజ్. నూనె పట్టరా, రుద్దు రుద్దు, అంతే గట్టిగా రుద్దు. చేతులు రుద్దాడు, ఆ చెయ్యి అలాగే ఉంది పాపం. మళ్ళీ కింద కొంగున్నాడు, కాలు రుద్దాడు, అది గట్టిగా చెయ్యి. మసాజ్ సెంటర్, థాయిలాండ్ మసాజీలు అక్కనమాట ఇవి. రుద్దు, గట్టిగా రుద్దు. రుద్దాడు, కాళ్ళు రుద్దాడు, చేతులు రుద్దాడు, అంతా అయిపోయింది. చెయ్యి ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగుంది, కొంచెం సులువుగా ఉందండి అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సంపూర్ణ స్వస్థత వస్తుంది, ఇక్కడ రాదు. ఎక్కడికి వెళ్ళాక వస్తుంది? ఇంటికి వెళ్ళాక సంపూర్ణ స్వస్థత వస్తుంది. వెళ్ళిపో. ఏడు దేవుడు పిలిచాక కూడా, పిలిచింది దేవుడే. మళ్ళీ శ్రీనివాస్ అని, శ్రీనివాస్ అని పిలిచింది ఎవరు? దేవుడే. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీకేమొస్తుంది? సంపూర్ణ స్వస్థత వస్తుంది. వెళ్ళిపో, అంతే. అలాగే బాబయ్య, వెళ్ళొస్తాను బాబయ్య, అంతే, వెళ్ళిపో. ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా చెయ్యి అలాగే ఉంటుంది, అదేం రాదు. మీరు కావాలంటే అతను వెనకాల వెళ్ళండి, ఇంటికి తిరగండి. ఇప్పుడు అదే చెప్తున్నాను, వాళ్ళు వెనకాల పోండరా బాబు, కొన్నాళ్ళు స్పై కెమెరాలు పెట్టుకోక్కర్లేదు, డైరెక్ట్ వెళ్ళండి. బాబు నువ్వు ఇందాక అక్కడికి వచ్చావు కదా, వచ్చావు, మళ్ళీ ఇంకా ఇలాగ ఉన్నావేటి? అలాగే ఉంటాను బాబయ్య, ఇంటికి వెళ్ళాక వస్తుందన్నారు బాబయ్య. ఇక్కడేమి రాదా? ఇక్కడేమి రాదు బాబయ్య. మరి పేరు పెట్టి నేను దేవుడు పిలిచాడట కదా, పిలిచినా కూడా రాదట బాబయ్య. ఈ దేవుడు ఏం దేవుడో మరి నాకు అర్థం కావట్లేదు బాబయ్య. పిలిచింది ఆయనే బాబయ్య, దేవుడే పిలిచాడు, శ్రీనివాస్ అని పిలిచాడు. వచ్చాను బాబయ్య. కానీ నూనె రాసి మద్దన చేశారు బాబయ్య అయ్యగారు. తర్వాత చేయి కూడా తుడిచేసుకున్నారు బాబయ్య, పక్కన కచ్చి పడిగి. మైకి జారిపోతుంది కదా మరి, నూనె చేతులు జిడి చేతులు కదా. కానీ చెయ్యలాగే ఉంది బాబయ్య. దీనికి అద్భుతములు, సూచక క్రియలు, నీ దెబ్బ తిరుగుండడం ఏమీ లేదు అక్కడ. ఏముంది అక్కడ? ఏమీ లేదు అక్కడ. ఇది నమ్ముతున్న వాళ్ళని ఏం చేయాలి? దేవుని ఇంటిని ఎలా మార్చారట? వ్యాపార పుట్టిల్లుగా మార్చేసిన క్రైస్తవ సమాజంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త. చాలా భయంకరమైన పరిస్థితులు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, ఎప్పుడు జరుగుద్దో, ఏం జరుగుద్దో తెలీదు. దుర్దినాలలో ఉన్నాం. సత్యం మీద నిలబడతావా, బాగుపడతావు. లేదు నాకు అసత్యమే కావాలనుకుంటావా, గెట్ అవుట్, గెట్ లాస్ట్ అంటాడు దేవుడు. ఆయన శక్తిని హీనపరుస్తున్నారు చాలామంది, ఆయన శక్తిని తగ్గిస్తున్నారు చాలామంది. కొంతమంది అంటారు కదా, మీరు ఇలా మాట్లాడటం వల్ల క్రైస్తవులకి ఇబ్బందులు అండి. ఏం ఇబ్బందులు? ఏ ఇబ్బందులు ఉండవు. దేవుడు నా మనకు అవమానం అండి, ఏ అవమానం ఉండదు, ఇంకా గణపరచబడుతుంది. స్వయాన గరికపాటి నరసింహారావు గారి అబ్బాయి, అవును, అలా తమ్ముడు గారు అబ్బాయి ఫోన్ చేశారు నిన్న. ఆయన సిద్ధాంతి గారట, పెద్ద ఆయన. ఫోన్ చేసి నిజంగా ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే మీరు ఆశ్చర్యపోతారు. రేపు అప్లోడ్ చేస్తాం, ఆ వీడియో చూడండి. నేరుగా ఫోన్ చేసి మన మినిస్ట్రీకి ఫోన్ చేసి నాతో మాట్లాడే ఆయన దగ్గర 5,000 మంది ఉన్నారట శిష్యులు. ఆయన మాట్లాడుతూ ఆయన ప్రభువును గణపరుస్తుంటే నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అసలు చాలు తండ్రి, చాలామంది ఆలోచిస్తున్నారు అన్న భావన కలిగింది. ఇప్పుడు నేను చెబుతున్న సంగతులు గ్రంథాలు అలాగ ఉన్నాయా లేదా మీరే పరీక్షించుకోండి. తప్పైతే ఇదిగో నువ్వు బోధిస్తున్నది తప్పు కదా అని అడగాలి. కానీ మనం తప్పు బోధించట్లా. నేను ఒకటే చెప్తున్నా, నా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవ్వరూ నరకానికి వెళ్లకుండా నా బోధతో కాపాడుకోవాలన్నదే నా తాపత్రయం. ఎస్, నేను మరలా చెప్తున్నా, నా బోధ ఇంత ఖచ్చితంగానే ఉంటుంది కాబట్టి నా దగ్గరకు వచ్చేవాళ్ళు దేవుల్లో ఎదుగుతారు, బలంగా నిలబడతారు, తొట్టిల్లిపోరు ఏం జరిగినా సరే. ఎందుకంటే వాళ్ళు స్థిరమైన విశ్వాసంలో ఉన్నారు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునంటే ఏ విశ్వాసం? ఆ విశ్వాసం. మీరు అడగొచ్చు ఇప్పుడు, అన్నయ్య అంటే ఇప్పుడు భూ సంబంధమైనవేవి దేవుడిని అడగకూడదా, అంటే భూ సంబంధమైనవేవి దేవుడు ఇవ్వడా అని మీరు అడగొచ్చు. నేనేమంటానంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీ బాధ్యత ఆయింది. అవునా? మీ బాధ్యత ఎవరిది? ఆయింది. ఇప్పుడు బాధ్యత గల భర్తలు చేతులు ఎత్తండి అయ్యా. బాధ్యత గల భర్తలు
తాగేసి రోడ్ల మీద పడిపోయి ఇంటిని పెళ్ళాన్ని పిల్లల్ని పట్టించుకొని దరిద్రులు చేయమని అనం కదా. వాళ్ళ బాధ్యత లేని వాళ్ళు ఎవరో మన దగ్గర ఉండరనే నేను అనుకుంటున్నాను. ఉన్నారా ఇటు కొంపదీసి? లేరు. ఆ పెళ్ళైన వాళ్ళలో నేను బాధ్యత గల భర్తనన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తాలి. ఎవరైనా ఎత్తకపోతే మీరు పక్కన ఉన్న వాళ్ళ వైపు చూడండి ఒకసారి. అలాగా వాళ్ళని ఒకసారి అడుగుతాం ఎందుకు బాధ్యత లేదో. అందరూ బాధ్యత గల భర్తలే కదా. మీ భార్య ఇంట్లో ఉంటుంది అలాగా, అవునా? వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం ఆవిడ కష్టం ఆవిడకు ఉంటుంది. బయటికి వెళ్ళి ఏం కావాలంటే అది మీ భార్యకి తెచ్చి పెడుతున్నారా పెట్టట్లేదా? పెడుతున్నారు కాబట్టి మీకు ఏమని పేరు పెట్టాం? పిల్లల బాధ్యత మీరే చూసుకుంటారు, భార్య బాధ్యత మీరే చూసుకుంటారు, కష్ట సుఖాలు ఏమి మీరే చూసుకుంటారు. ఏ ఇబ్బంది రాకుండా తలపూటంతా ఎవరు భరిస్తారు? మీరే భరిస్తారు. ఇచ్చుకోవటాలు, పుచ్చుకోవటాలు, తెచ్చుకోవటాలు అన్నీ మీరే భరిస్తారు. అంత చక్కగా మీ భార్యను మీరు ప్రేమించి, పిల్లల్ని ప్రేమించి వాళ్ళని పోషిస్తున్నారు, వాళ్ళకి ఫీజులు కడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటున్నారు కదా. ఒక భర్తగా నీకే ఇంత బాధ్యత ఉంటే పరలోకపు తండ్రి అలాగే మీ పిల్లల విషయంలో కూడా తల్లులారా మీ పిల్లల విషయంలో బాధ్యత గలవారా కాదా? మీరు చేతులెత్తి చూపించండి. మా పిల్లల పట్ల నేను బాధ్యత గల తల్లిని, మా పిల్లల విషయంలో నేను బాధ్యత గల తల్లిని అన్నవాళ్ళు చేతులెత్తాలి. ఇంకెవరన్నా చేయత్తలేదా? చూడండి ఒకసారి. బాధ్యత లేని తల్లులు ఎవరైనా ఉన్నారేమో చెక్ చేద్దాం. మరి అందరూ బాధ్యత గల తల్లులేనా మీరు? రైట్. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అడగకపోయినా అన్ని పనులు మీరే చూసుకుంటే వాడికి టిఫిన్ ఏం పెట్టాలి, టీ ఎప్పుడు ఇవ్వాలి, భోజనం ఎప్పుడు పెట్టాలి, ఎలా బట్టలు ఉతకాలి, ఎలా పంపించాలి, కాలేజీకి వెళ్ళినప్పుడు ఏం కావాలి, హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం కావాలి, వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఆడపిల్లలు అయితే ఏం కావాలి, మగపిల్లలు అయితే ఏం కావాలి, ఇంత జాగ్రత్త కలిగి మీ పిల్లల్ని మీరు పెంచుకుంటున్నప్పుడు మీకు విధేయత చూపించే పిల్లలు, మీకు లోబడే పిల్లలు ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు కదా. మరి ఇప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమిస్తాడా ప్రేమించడా? మనకు అక్కరగానే ఉన్నవేవో ఆయనకు తెలుసా తెలీదా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. ఆ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును. స్వస్థపరుస్తుంది విశ్వాసం. ఈ ఫేక్ నకిలీ అద్భుతాలు, నకిలీ సూచక్రియలు కాదు. నేరుగా దేవుడు నీ జీవితంలోకి ఎంటర్ అయిపోతే ఆయన నీ హృదయములో నివసిస్తాడు. ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. దానికి ఆధారం ఏంటో తెలుసా? సత్యమే. ఒక కన్క్లూజన్ ఇచ్చి నేను ముగిస్తాను. మీకు ఎంత బాగుంటుందంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆ విశ్వాసం రావాలి. అవిశ్వాసం కాదు. ఏ విశ్వాసం రావాలి? ఆ విశ్వాసం, పైనున్న వాటిని వెతికే విశ్వాసం రావాలి. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వారు మందను కనికరింపరు. 30వ వచనం కూడా చదివేద్దాం. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలను ఎందుకు అన్నాడంటే ఇక్కడ ఈరోజు కూడా ఒక వంకర మాట వినపడుతుంది. అదేంటంటే విశ్వాసం లేకపోతే మా దగ్గర జరగదండి అంటారు. ఎవరైనా వెళ్ళినప్పుడు ఏమయ్య బాబు పేరు పెట్టి పిలిచినా నీ దగ్గర జరుగుతులేదు కదా. పిలిచింది ఎవరు ఇంతకే? దేవుడు. శ్రీనివాస్ అని పిలిచింది ఎవరు? దేవుడు పిలిచినా నీ దగ్గర ఏమవ్వలేదు, ఆ స్వస్థత రాలేదు. మళ్ళీ ఏమంటున్నావు? ఇంటికి వెళ్ళి అంటున్నావు, ఇంటికి వెళ్ళాక సంపూర్ణంగా ఏదో వస్తుంది అంటున్నావు. అక్కడ వచ్చింది చచ్చింది ఏమి ఉండదు. త్వరలో ఆయనే చచ్చిపోతాడు తప్ప నీ ఈ చెయ్యి మాత్రం రాదు. ఇది మాత్రం పచ్చి నిజం. ఏ మందులు వాడకుండా నీ నూనెతో మద్దన చేసుకుంటే ఏం పని అవ్వదు అక్కడ. ఒకవేళ అతనికి ఆ చెయ్యి బాగుపడాలంటే ముందు అతను సువార్తను నమ్మి క్రీస్తునందు పైనున్న వాటిని వెదికే అచంచలమైన విశ్వాసి కావాలి. చలించని బలమైన విశ్వాసి కావాలి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికేవాడై ఉండాలి. అప్పుడు యెహోవా నిన్ను స్వస్థపరుస్తాడు. ఆ వచనం నీ పట్ల నెరవేరుతుంది. అప్పుడు నీ చెయ్యి బాగైపోవచ్చు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ముందు నీ హృదయంలో ఉన్న బలమైన విశ్వాసం, అది ఇంపార్టెంట్ అక్కడ. అది లేనప్పుడు మీరు నాయందును మీ మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీరు నా యందు ఉండాలి, నా యందు మీ మాటలు ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. అవి ఏవీ లేనప్పుడు మీరు ఎందుకు వచ్చారయ్యా ఇక్కడికి? మేమండి మీరేదో స్వస్థత చేస్తారని వచ్చామండి అంటే మీకు ప్రభువునందు బైబిల్ ప్రకారమైన విశ్వాసం లేదా? లేదండి. మీరు ఎప్పుడైనా సువార్త విన్నారా? వినలేదండి. మీరు ఎప్పుడైనా ఏదైనా చర్చికి వెళ్ళారా? వెళ్ళలేదండి. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి హరిహర కళాభవన్కి? కేవలం మీరు ఏదో స్వస్థత చేస్తారని వచ్చామండి. అలాంటి వాళ్ళందరూ విశ్వాసులని. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి బెల్లంపల్లికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి శ్యామ్ కిషోర్ గారి దగ్గరికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అది ఎవరో ఇస్సాక్ గారి దగ్గరికి? అంటే ఇంతమంది వచ్చేసారంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఆ విశ్వాసమా, ఈ విశ్వాసమా? రెండు రకాల కిందకు వస్తారు. ఏ విశ్వాసంతో వచ్చారు చెప్పాలి. ఎక్కడో కరుణాపురం ఏదో ఉందట, ఎక్కడో మరి ఈ మధ్య తెలుస్తున్నాయి నాకు ఇవన్నీ. అక్కడ కూడా మా తండోపతండాలట, 7 వారాలకు తండోపతండాలు.
ఇంకా పోవుడు వాళ్ళకి ఎవరికి ఇంత ఖచ్చితంగా అరే నాయన రిస్క్లో ఉన్నారు జాగ్రత్త. మరి మీరు ఏ విశ్వాసంతో వెళ్ళారో చెక్ చేసుకోండి, పరీక్షించుకోండి ఒకసారి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరి మీద కోపం లేదు, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరినో తొక్కేయాలట. ఏంటి నేను ఎక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటావు, నేను తొక్కితే నాకేం వస్తుంది గుడ్డు? ఎవరినో నేను తొక్కాలి? నాకేమైనా లోటా, నాకేమైనా ఇబ్బందా? ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇబ్బందులు ఏమి లేవు, మా అమ్మ నాన్న నన్ను బాగానే పెంచారు, నాకు ఇబ్బంది లేదే, నేనెందుకు తొక్కాలి? ఎవరిని తొక్కాలి? ఎవరిని తొక్కాల్సిన పని లేదు నాకు. అపవాదిని తొక్కాలి మనందరం కలిసి, అది పని. శీఘ్రముగా అపవాదిని దేవుడు మీ కాళ్ళ కింద ఏం చేయను, చితక తొక్కించును. అది జరగాలి. దేవుని రాజ్యం కట్టబడాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణలోకి రావాలి. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించాలి. వెలుగుమయమైన జీవితాలు ప్రసాదించబడాలి పిల్లలకే. నశించిపోకూడదు ఆత్మలో. పరీక్షించుకోవాలి, విశ్వాసాన్ని పరీక్షించుకొని ఉందా లేదా బైబిల్లో? ఒకవేళ అది అన్ని ఒరిజినల్ విశ్వాసాలు అయితే పరీక్షించుకోమని చెప్పడం ఎందుకు పౌలు గారు? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం దృశ్యమైనకా అదృశ్యమైన వాటికా? అదృశ్యమైన వాటికి. దృశ్యమైన వాటికి కాదు. ఈ లోకం శాశ్వతం కాదు. మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోతారు. నేను శాశ్వత కాలం ఉండను, నువ్వు శాశ్వత కాలం ఉండవు. ఈ చీపు ట్రిక్కులు చేసేవాళ్ళు శాశ్వత కాలం ఉండరు. చూడండి, ఆ కళ్ళు మూసిపోని అన్న చూపించావా? ఆ సారపాక పృథ్వీపాలు ఎవరో అతను తీసేశాడు యూట్యూబ్లోంచి వీడియో. ఆ జగన్ గారు గెలుస్తాడని చెప్పాడు. ఈ సారపాక పృథ్వీపాలు ఎవరో ఇతను తీసేశాడు యూట్యూబ్లోంచి వీడియో. ఎవడు అడగడు? గుడ్డి సన్నాసులు ఎవరు అడగరు. పోవడమే, గుడ్డ దిశలో పడ్డాడు. పోండి అందరూ పోండి, ఏదో రోజు తీర్పు దినాన్ని నిలబడదాం, అప్పుడు మాట్లాడదాం. ఎవరి ధైర్యం ఏంటో ఆ రోజు తెలుస్తుంది. ఎవరి బోధ నిలబడుతుందో, ఎవరి బోధ ఎగిరిపోద్దో ఆ రోజు తెలుస్తుంది. సో కాబట్టి చూడండి, వంకర మాటలు ఎలా ఉంటాయంటే, విశ్వాసం లేదమ్మా మీకు అందుకే అవ్వలేదు అన్నారనుకోండి. ఒకవేళ విశ్వాసం లేదమ్మా మీకు అందుకే అవ్వలేదు అంటే అప్పుడు మీరు ఏమనాలంటే, మరి నువ్వు పిలిచేటప్పుడు ఏమని పిలిచావు? విశ్వాసం ఉంటే నీ దాకా వచ్చే పనే ఉంది. మా సంఘాల్లో మా విశ్వాసం పనిచేయదా? మీరు చెప్పండి. సేవకులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉంటుంటారండి? చాలామంది ఉంటుంటారు కదా. ఊరికి ఎన్ని సంఘాలు ఉంటున్నాయండి ఇప్పుడు? ఉంటున్నాయి కదా. వరాల మాట పక్కన పెడితే విశ్వాసం ఎక్కడైనా ఒకటేనా కాదా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచునన్న మాట వరాలున్నోడి దగ్గరే పనిచేద్దా, మీ సంఘాల్లో కూడా పనిచేద్దా? చెప్పాలి, గట్టి చెప్పాలి నాకు. సంఘాల్లో కూడా పనిచేద్ది. మరి సంఘాల్లో కూడా ఈ మాట పనిచేసినప్పుడు ప్రత్యేకంగా వీడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలన్న జ్ఞానం ఎందుకు రావట్లేదు జనాలకే? నువ్వు నిజంగా విశ్వాసివైతే ఇంట్లో ఉన్నా నీకు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు. నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఇప్పుడు మా సంఘంలో సరుకు లేదా? మా పాస్టర్ గారు పనిచేయరా? మా పాస్టర్ గారి దగ్గర సరుకు లేదా? ఒకవేళ మీ పాస్టర్ గారు సత్యం చెప్పేవాడు అయితే, మీ పాస్టర్ గారు మిమ్మల్ని సత్యంలో నిలబెట్టేవాడు అయితే, ఆ విశ్వాసం నీకు మీ పాస్టర్ గారి దగ్గర పని చేయదా? మరి పాస్టర్ గారులు అందరూ ఎందుకు బోధించట్లేదు ఇది సంఘాల్లో? ఈ గారడీలు చేసేవాళ్ళు, జిమ్మిక్కులు చేసేవాళ్ళు, ట్రిమ్మిక్కులు చేసేవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళనిస్తున్నారు సంఘస్థుల్ని? ఇప్పుడు ఒక ఏరియాలో కళ్యాణ మండపం తీసుకుని పెట్టినప్పుడు వచ్చేవాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఆయా సంఘాలకు వెళ్ళేవాళ్ళు, ఆ ఊరి చుట్టుపక్కల వాళ్ళు ఆయా సంఘాలకు వెళ్ళేవాళ్ళే కదా. ఎక్కడో అరా కొర వస్తుంటారు బయట వాళ్ళు, ఈ మాయ మాటలు నమ్మినోళ్ళు. మరి ఈ సంఘాలకు వెళ్ళేవాళ్ళని వాళ్ళ పాస్టర్ గారు అడగాలి కదా, ఏమ్మా నువ్వు ఎక్కడికి పోయావు? పలానా చోటకి వెళ్ళానండి, 7 వారాలు రమ్మన్నారండి. మరి ఇది ఏంటిది? సంఘం కాదా? ఇక్కడ ఉన్న యేసుక్రీస్తు కాదా? నేను సేవకుడిని కాదా? నేను బోధించేది బైబిల్ కాదా? నా దగ్గర దొరకని యేసుక్రీస్తు నీకు అక్కడ దొరుకుతున్నాడా అంటే అతని దగ్గర వరం ఉందటండి. మరి వరం ఉన్నోడి దగ్గర మళ్ళీ విశ్వాసం ఉండాలంటాడేటి? టక్ ఇచ్చేయాలి కదా. అవి ఎవడటండి? విశ్వాసం ఉండాలటండి. ఆ విశ్వాసం మరి ఇక్కడ పనిచేయదటండి. అక్కడికి వెళ్తేనే పనిచేద్దటండి. అసలు క్లారిటీ ఉందా మీకు? నేను అడిగే క్వశ్చన్ అర్థమైందా? అర్థమైతే ఎవడో మోసపోడు. ఇలా ఉంటుంది నాతో, మా బాణాలు వేసినట్టే. నా ఎదురుగా కూర్చుని మాట్లాడేస్తారట. మాట్లాడడానికి ఆ రోజు అనేసి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత తలపాక లేదండి, లేదా కొండెత్తేదినండి. ఎందుకే పచ్చి అబద్ధాలు, పనికి మాలిన అబద్ధాలు వద్దది.
చాలా తప్పది. నేను ఎవరిని చీట్ చేయలేదు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఒకటే మాట, ప్రేమగా చెప్తే ప్రేమగానే చెప్తా. లేదు చీటింగ్కి వెళ్తే మాత్రం చిరెత్తిపోద్ది. సో ఈ పచ్చి అబద్ధాలు ఉన్నాయి ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో. చూడండి, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం అసత్యాన్ని విడిచిపెట్టి సత్యంలోకి వెళ్ళామంటే అర్థం ఉంది. అది యాక్సెప్టబుల్. అది గారడి సీమోన్ దగ్గర నుంచి పిలుపు దగ్గరకు వచ్చారంటే యాక్సెప్టబుల్. నువ్వు గారడి సీమోన్ దగ్గర ఉంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు. కాబట్టి నువ్వు పిలుపు దగ్గరకు వచ్చేయాలి. ఆ గారడి సీమోన్ ఒరిజినల్ కాదు, డూప్లికేట్. నువ్వు ఎన్నాళ్ళు అసత్యంలో ఉన్నావు కాబట్టి నువ్వు సత్యంలోకి వచ్చేస్తే తప్పులేదు. కానీ అసత్యంలో నుంచి మళ్ళీ అసత్యంలోకి తీసుకెళ్తానంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెనం మీద నువ్వు ఎందులో పడ్డట్టు ఇంకా పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. అప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుచ్చు. అబ్బా, ఎంత బాగుందండి బైబిల్. ప్రతి మనుష్యుడికి ఏం చెప్పాలట? బుద్ధి. మానక బుద్ధి. ఎందుకు బుద్ధి అన్నాడు తెలుసా? ఇప్పుడు నీకు అవసరమైంది బుద్ధే. చాలామందికి అది లేకపోతే పరలోకానికి వెళ్ళరు. ఆ బుద్ధి సంపాదించుకున్నవాడే బుద్ధి గలవాడు. బుద్ధి గలవాడు జీవమార్గమును నడుచుకుంటాడట. పరమునకు పోవు జీవమార్గమును నడుచుకుంటాడట. ఎవరు? బుద్ధి గలవాడు. బుద్ధి లేనోడు నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు కావాల్సిందేంటి? బుద్ధి. అందుకే పౌలు భక్తుడు మానక బుద్ధి చెప్పాడు. నీ మోకాళ్ళ నొప్పులు, నీ కాళ్ళ నొప్పులు, ఏ పిలుపులు కూడా ఎలా ఉంటాయో తెలుసా అండి? వంకాయలు, టమాటాలు, బీరకాయలు అన్నట్టు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలకాయ పోట్లు ఏం కనబడి ఆడవు కదా. ఇవి కనబడి ఆడవు కదా. థైరాయిడ్. లేవండి చూడండి, అక్కడక్కడ బస్ స్టాండ్లో ప్రైవేట్ బస్సులలో పిఠాపురం అంటాడు చూడండి. జగంపేట అమలాపురం అన్నట్టు థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలకాయ పోట్లు. ఎడిదా కనబడి సావని. అలా బదులు కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పోలియో కాళ్ళోళ్ళు, లెప్పర్సీ వాళ్ళు ఉన్నాయి ఎప్పుడైనా? గడ్డలు పైకి కనబడే గడ్డలు ఉన్నోళ్ళు, కంతులు ఉన్నోళ్ళు, పైకి కనబడే కంతులు ఉన్నోళ్ళు ఉంటాయా? అంత దమ్ము ఎక్కడుంది నీ దగ్గర? సరుకులేనోడివి. చిల్లర పనులు చేసేవాడు ఎలా ఎందుకు పిలుస్తాడు? చిల్లరోడు. సో కాబట్టి నీ విశ్వాసమును నేను స్వస్థపరచును అన్నప్పుడు ఇదిగో డూప్లికేట్, ఇదిగో ఒరిజినల్. ఇదిగో డూప్లికేట్ నీకు అర్థమైతేనే ఒరిజినల్ అర్థం అవుతుంది. అందుకే నేను డూప్లికేట్ గురించి బాగా హెచ్చరించి బోధిస్తున్నాను. అర్థమైందా? సో ఎప్పుడు కూడా పూర్తి సందేశాన్ని వినే ప్రయత్నమే చేయండి. ఇందులో బిట్టు తీసుకెళ్ళి పెడతారు ఎవడికో నొప్పి వచ్చేది. ఈ బిట్లు పెట్టడం కాదు. ఒకవేళ బిట్టు పెట్టినా సంపూర్ణంగా అందులో ఉన్న సబ్జెక్ట్ని ఇమిడ్చి పెట్టుకోండి. ఈ బిట్లో ఒకటి తగలటారు నా ప్రాణానికి. ఈ షార్ట్ గాళ్ళు ఏదో కత్తిరిచ్చేస్తాడు, పెట్టేస్తాడు పట్టుకెళ్ళి. అందులో ముందేం చెప్పాడు ఉండదు, వెనకేం చెప్పాడు ఉండదు, ఏం చెప్పాడు, మధ్యలో మొక్క పట్టుకుని వేడేస్తాడు. అక్కడ ఆడనుకుంటాడు బాబు ఏదో తప్పు చెప్పేస్తాడు అనుకుంటాడు. ఒక మొక్క పట్టుకెళ్ళి పెట్టినప్పుడు ఆ మొక్కకి ముందేది, తలకాయ ఏది, తోక ఏది బొమ్మ క్లియర్గా చూపించు. సగం ఏనుగు వేసావనుకో అది ఏనుగులాగా కనబడదు. తొండం ఎదురా అంటాడు. తోక 2 కాళ్ళు కనబడితే ఏనుగు అయిపోద్దా? తొండం కనబడాలి కదా. సో కాబట్టి కొంచెం ఇరికించుకొని చెప్పాలి. అది ఏదో మొత్తం మీద అలా ఉన్నప్పుడే అది పెట్టాలి. లేదా బాబు నాయన ఇగో పూర్తి సందేశం ఒకసారి వినండ్రా నాయన అని చెప్పాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వెళుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసము నీకు శక్తినిచ్చును, నీ విశ్వాసము నీకు బలమిచ్చును. ఆ విశ్వాసి పైనున్న వాటిని వెతికేవాడైనప్పుడు తప్పకుండా మీకు అక్కరగానున్నవేవో మీ తండ్రికి తెలియను. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఇంతకీ ఆ విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో 2 రకాలుగా విశ్వాసాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మొదట శిష్యులు కూడా చూచి నమ్మారు. ఎక్కడ? కానాను పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు శిష్యులు ఆయనను ఆ సూచక క్రియ చూసి ఆ జరిగినటువంటి కార్యాన్ని చూచట శిష్యులు యేసునందు విశ్వాసం ఉంచారట. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము
యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం అందరూ చదవండమ్మ ఒకసారి. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. శిష్యులందరూ, తోమా ఒక్కడే కాదు, శిష్యులందరూ ఎలా నమ్మినోళ్ళు? చూసి నమ్మారు. ముందు చూసి నమ్మారు. కానీ చివరికి వచ్చాక తోమతో ఏమంటున్నాడు? మొత్తం శిక్షణాకాలం పూర్తయింది. అప్పటికే శిక్షణాకాలం పూర్తయింది. ఇప్పుడు ఏమంటాడు తోమాతో ప్రభు? తోమా నువ్వు చూసి నమ్మామంటాడు. అదేడు ప్రభా, మరి వాళ్ళు చూసి నమ్మారు కదా ప్రభా అని తోమ ఎందుకు అనలేదంటే అప్పటికి ఇంకా ట్రైనింగ్ పూర్తవలేదు. ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు చూసి నమ్మడం కాదు. మరి ఏంటి ప్రభువా? చూడక నమ్మిన వారు ధన్యులు. ఎలా చూడక నమ్మాలి? ఆ విశ్వాసం మనకి ఎలా రావాలి అంటే, అదృశ్యమైనవి ఉన్నాయని కదా నీ నమ్మకం, నీ విశ్వాసం. దేంటిది? అదృశ్యమైనవి అంటే పరలోకం అదృశ్యమైనది, ప్రభు అదృశ్యుడు, పరిశుద్ధాత్ముడు అదృశ్యుడు కదా, దేవదూతలు అదృశ్యులు. ఈ అదృశ్యమైనవన్నీ ఉన్నాయట. మరణం తర్వాత జీవం అదృశ్యం. మరణం తర్వాత జీవం ఏంటది? అదృశ్యం. నీతిమంతులందరూ మనకు కనబడతారట, అదృశ్యం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉందట, అదృశ్యం. పరదైసు అదృశ్యం, నరకం అదృశ్యం. ఇవేవి దృశ్యమైనవి కావు. కానీ విశ్వాసట అదృశ్యమైనవి ఉన్నాయని నిరీక్షిస్తాడట. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్. అదృశ్యమైనవి ఉన్నాయనుటకు విశ్వాసి దగ్గరున్న రుజువు. దాన్నే నిజమైన విశ్వాసం. ఆ విశ్వాసం అది ఉండాలట మన దగ్గర. అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు. రైట్. ఇప్పుడు ఇలాంటి అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు ఎప్పుడు వస్తుంది మన దగ్గరికి? ఎలాగొస్తుంది అంటే, రోమపత్రిక చూడండి. రోమపత్రిక అంటే కాలానుగుణంగా దేవుడు చేసినటువంటి మార్పులు. రోమపత్రిక 10వ అధ్యాయము. అంటే గతంలో చూచిన మీరు లేరా అంటే ఉన్నారు, శిష్యులే ఉన్నారు, దానికి కాదనలేం మనం. కానీ దేవుడు శిక్షణ ఇస్తున్నాడు. ఆ శిక్షణా తరగతులు పూర్తవుతూ వాక్యం పరిపూర్ణం అవుతున్నప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేది, ఆయన కన్క్లూజన్ ఏంటనేది మనకు తెలియాలి. ప్రారంభం కాదు మనకు తెలియాల్సింది. ఏం తెలియాలి? కన్క్లూజన్ తెలియాలి. రోమపత్రిక 10వ అధ్యాయము అందరు తీయండి, 6వ వచనం. అయితే విశ్వాసం మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము అనగా దేవుని మాట, శక్తిగల దేవుని మాట. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ వాక్యమట? విశ్వాసవాక్యము. వాక్యము అంటే వాక్యము ద్వారానే ఇంకేం కావాలి ఇప్పుడు? విశ్వాసం. అందుకే 17వ వచనంలో ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏం కలుగునమ్మా? విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు విశ్వాసి ఆ విశ్వాసం, పైన వాటిని వెతికే విశ్వాసం కావాలంటే దేని ద్వారా వస్తుంది చెప్పండి? వినడం ద్వారానే వస్తుంది. చక్కగా వినాలి. ఏం వినాలి? సత్యం వినాలి. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. అన్నం తినకుండా బలం ఎలాగైతే రాదో చెప్పండి అందరూ. అన్నం తినకుండా, ఆహారం తినకుండా బలం, శక్తి ఎలాగైతే రాదో, వాక్యం, సత్యం, మళ్ళీ సత్యవాక్యము వినకుండా ఆ విశ్వాసము రాదు. అంత బలమైన విశ్వాసము రాదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అనాలంటే నీ హృదయాంతరంగాలలోనికి సత్యం వెళుతూ ఉండాలి. సత్యం వెళ్ళనప్పుడు, నీ హృదయాంతరంగాలలోనికి జీవవాక్యం వెళ్ళనప్పుడు నువ్వు భూసంబంధమైనవి మాత్రమే వెతుక్కుంటావు, పరసంబంధమైనవి వెతకలేవు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన నీతిమంతుడనియు, నమ్మదగిన వాడనియు, మాట ఇచ్చి తప్పనివాడనియు, పైనున్న లోకానికి నన్ను తీసుకుని వెళతాడనియు, యుగ యుగాలు ఆయన సన్నిధిలో నేను ఉంటాననియు నమ్మి రావాలి. పైనున్న వాటి కోసం మాత్రమే దృష్టి పెట్టాలి. ఇక్కడ ఏం జరిగినా విశ్వాసాన్ని కోల్పోకూడదు.
ఇక్కడ ఏం జరిగినా విశ్వాసాన్ని ఏం చేయకూడదు, కోల్పోకూడదు అంటే మరి ఎలాంటి బోధ ఉండాలి? సత్యవాక్యం నీ హృదయాల్లో కూరేయాలి, బాగా లోపలికి వెళ్ళాలి. అప్పుడే నీలో విశ్వాసం డెవలప్ అవుతుంది. మొన్ననే చెప్పిన తెస్సలోనికీయుల గురించి వాళ్ళు ఎందుకు అలా విశ్వాసం ఉంచారో మొదటి పత్రికలో వివరించాను. మొన్న ఆదివారం లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మొన్న ఆదివారం ప్రసంగం వినండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో. ఆ లోపల ఆ తెస్సలోనికీయులు అంత బలంగా ఎందుకు నిలబడ్డారంటే విశ్వాసం, వాక్యం, విశ్వాసం. సో మీరు కూడా ఏం జరిగినా సరే, చావైనా బతుకైనా ఏమైనా సరే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఒకవేళ స్వస్థపరచకపోయినను నా విశ్వాసానికి ఏం డోకాలేదు. బాగా అర్థమైందా నా పాయింట్ మీకు? పెడితే పెళ్ళి లేకుంటే చావు కోరే బ్యాచ్ కాదు మనం. పెడితే పెళ్ళి లేకుంటే చావు అనే బ్యాచ్ కాదు. స్థిరమైన విశ్వాసం ఎలా ఉంటాడో తెలుసా? నకిలీ విశ్వాసి పెడితే పెళ్ళి లేకుంటే చావు అంటాడు, యోబు గారి భార్యలాగా. అదే స్థిరమైన విశ్వాసి యోబులాగా ఉంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను. యెహోవా వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగదా? ఏమైనా పర్లేదు తండ్రి, నీ ఇష్టమే. షడ్రక్ మెషక్ అబేద్నెగోల విశ్వాసం పడేశారట. పడేసే ముందు అంటున్నారు రాజుతో, రాజా మా దేవుడు మమ్ముని అగ్నిగుండములో నుండి రక్షింపగల సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను నేను నువ్వు చెప్పిన పని చేయను. చచ్చిపోవడానికైనా రెడీ. ఎందుకు చచ్చిపోవడానికి రెడీ? చావు తర్వాత నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అది నా విశ్వాసం. అదే ఎంత బలమైన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? పెడితే పెళ్ళి లేకుంటే చావు కోరాలి కదా. నేను అలా ఉండను. చావైనా బతికైనా నా ప్రభు కోసమే. నేను చనిపోయినను ప్రభు కోసమే, బ్రతికినను ప్రభు కోసమే. ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు. ఒకవేళ ఇక్కడ నన్ను పట్టించుకోకపోయినా అక్కడ పట్టించుకుంటాడు. అందుకని నాకు ఏమైనా పర్లేదు. ఒక మాట మీకు చెప్పనా, మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు కృపా మినిస్ట్రీస్ మ్యాథ్యూస్ అన్న నేను కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. అలా మాట్లాడుకుంటున్నప్పుడు నేను మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయనతో కూడా నేను చెప్పాను, అన్న మీలాంటి వాళ్ళు కూడా ఇంకా గట్టిగా ఖండించాలి. మీరు ఖండిస్తారు నాకు తెలిసి, ఇంకా గట్టిగా ఖండించండి, ఇంకా డోసు పెంచండి, సరిపోతుంది అని చెప్పాను. సరే తమ్ముడు అన్నాడు ఆయన. అప్పుడు ఆయనతో నేను అన్నాను, అన్న విశ్వాసానికి సంబంధించి ఏది జరగకపోతే వెనక్కి వెళ్ళిపోయేవాడు అసలు విశ్వాసి కాదు. ఏదో మేలు జరిగితేనే నేను ప్రభుత్వం ఉంటాను, మేలు జరగకపోతే ప్రభుత్వం ఉండననేవాడు విశ్వాసి కాదు. నేను గతంలో పాయింట్ చెప్పాను, పాట రాశానని చెప్పి లాజర్ గారికి సందర్భం కళ్ళ ముందు కరిగిపోవురా పాట గుర్తు చేశాను ఆయనకి. అప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న వినయ్ మ్యాథ్యూస్ గారు ఇంకో సేవకుడు ఉన్నాడు, ఇంకా 2-3 సేవకులు ఉన్నారు. వాళ్ళందరితో నేను ప్రస్తావించినటువంటి మాట ఏంటంటే, లాజర్ ఉన్నాడు, కురుపులు తగ్గలేదు ఆయన జీవితంలో. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. మేము అందరం డిస్కస్ చేసుకున్నాం ఈ విషయం మీద. కుక్కలు వచ్చి కురుపులు నాకుతున్నాయి. ఆ కురుపులు నాకుతున్నప్పుడు ప్రార్థన చేసే ఉంటాడు కదా, దేవుడు పట్టించుకోలేదు. ఆ ఎదురుగా ఉన్నాడు మరి ఎన్ని సంవత్సరాలు ఆ గుమ్మం దగ్గర పడున్నాడో నాకు తెలీదు. కానీ ఎదురుగా ఉన్న ధనవంతుడు కనీసం ఎంగిలి మెతుకులు కూడా ఇతనికి వేయలేదు. దేవుణ్ణి దూషించలేదు, నిందించలేదు. నా అన్న వాళ్ళు ఎవరు లేరు. చలికి వణుకుతున్నాడు, ఎండకి ఎండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు. ఎన్ని రోజులు చావుతో పోరాడాడు అక్కడ తెలీదు. దేవుడు పరీక్షిస్తున్నాడు, అతన్ని పరీక్షిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. మేలేమి జరగలేదు. కనీసం అన్నం కూడా దొరకలేదు. దేవుడు అన్నం పెట్టలేదు అతనికి, అన్నం కూడా పెట్టలేదు అతనికి. రోగము తగ్గించలేదు. కనీసం కుక్కలు తోలేవాడు కూడా ఎవడు లేడు. అన్నం లేనివాడికి కుక్కలు తోలుకునే శక్తి ఎక్కడ వస్తుంది? ఈయన గారికి శక్తి కూడా లేదు. ఆదరించువాడు లేడు. ఆయన దరిద్రుడు ఆయను. అలాంటి దుస్థితి అక్కడే పడున్నాడు. అలాగా ఆ ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండెను లేవనెత్తేవాడు కూడా లేడు. మరి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో ఆ మహానుభావుడు నాకైతే తెలియదు. కానీ ఆ మహానుభావుడి విశ్వాసం ఎంత గొప్పదంటే, చావు వరకు తండ్రిని ఒక్క మాట అనకుండా చచ్చిపోయాడన్నా. దేవదూతలు వచ్చి అతన్ని అబ్రహాము రొమ్మును అనుకున్నట్టుకు పరదేశకు తీసుకెళ్ళిపోయారు. దేవుడు అలాంటి విశ్వాసం కోసం చూస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాంటి విశ్వాసం ఏ బోధలో వస్తుంది? భూ సంబంధమైన వాటిని వెతకమనే బోధలో వస్తుందా? భూ సంబంధమైన వాటి కోసం గంటల కుక్కలా తిరుగుతుంటే వస్తుందా? సత్యవాక్యాన్ని ఉపదేశిస్తే వస్తుందా? వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసవాక్యము వినాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని తయారు చేయాలి. క్రిస్టియానిటీలో ఏం జరిగినా సరే ప్రభువును వదలకో, ధైర్యంగా ఉండు. ఖడ్గమైన, కరువైన, హింసైన, బాధైన, దుఃఖమైన, ఉపద్రవమైన క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్మను ఎడబాపనేరవన్న పౌలు మాట నీ నరనరాల్లో ప్రవహించాలి.